तेलंगाना द न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब, अगर सुधर जाओगे तो राउडी शीट्स हटा दी जाएगी, अगर मजीद क्राइम करोगे तो पीडी एक्ट लगा दिया जाएगा। जी हाँ, इन ख्यालात का इजहार आज काउंसलिंग प्रोग्राम में किया गया, जिसमें तकरीबन 100 से ज़ायद राउडीज ने शिरकत की। साधना रेशमी पेरुमाल डीसीपी नॉर्थ जोन ने ये तमाम तर राउडी शीटर्स को बुलाकर आज उनकी काउंसलिंग की और बताया कि उन्हें सुधरने का मौका दिया जा रहा है, वो फौरी तौर पर सुधर जाए ताकि समाज एक बेहतर अंदाज में चल सके। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। చాలా పీస్ఫుల్ అన్న ఏరియా. ఇక్కడ మేజర్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అంత ఎక్కువ ఉండవు వేరే జోన్స్తో కంపేర్ చేసుకుంటే. కానీ నేను చార్జ్ తీసుకున్న ఒక 1 వీక్లోనే ఒక మర్డర్ కేసు అయింది. ఆ మర్డర్ కేసులో ఒక రౌడీ షీటర్ అక్యూజ్డ్ ఉన్నాడు. అదొక ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ, కానీ దాంట్లో ఒక రౌడీ షీటర్ ఇన్వాల్వ్ ఉన్నాడు. ఆ టైం వరకే రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ లెవెల్లో కౌన్సిలింగ్ నడుస్తున్నాయి. ఆ పర్సన్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేశారు. ఏదైనా ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ వాళ్ళు చాలా టైం నుంచి ఏ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదండి. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా దాంట్లో అయితే ఇక మళ్ళీ సెకండ్ ఛాన్స్ రాదు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఆ అఫెన్స్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో దాంట్లో మాకు ఏమర్థం అవుతుందంటే, ఎన్నిసార్లు మేము కౌన్సిలింగ్ చేస్తున్నా చాలా ఇయర్స్ వరకు మీరు ఒక రౌడీ షీటర్ ఒక అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కానీ ఏదైనా ఇట్లాంటి సడన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ కంట్రోల్ పోతుంది. సో అందుకే ఎప్పుడైనా రౌడీ షీట్ క్లోజ్ చేయాలనుకుంటాం, ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ వన్స్ ఏ ఇయర్ లేదంటే ఎవ్రీ 6 months ఒకసారి రౌడీ షీట్ అంటే హిస్టరీ షీట్స్ని రివ్యూ పెట్టుకుంటాం. దాంట్లో చూస్తాం అసలు ఏమైంది, బిహేవియర్ ఎట్లా ఉంది, లోకల్స్ దగ్గర నుంచి కనుక్కొని ఆ షీట్ క్లోజ్ చేసే టైంలో మీరు మళ్ళీ ఏదైనా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఇక మళ్ళీ నెక్స్ట్ 10 years వరకు ఛాన్స్ రాదు. సో ఒక రౌడీ షీట్ ఒక పర్సన్ మీద ఉంది అంటే ఆ ఏరియాలో మీ ఫ్యామిలీ మాత్రం పీస్ఫుల్గా సర్వైవ్ అవ్వలేదు. అదే ఆ పర్పస్, రౌడీ షీట్ ఓపెన్ చేసే పర్పస్ అది. మీరు ఏదైనా సీరియస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, దానివల్ల ఏరియాలో మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో అందుకే ఈ షీట్ ఓపెన్ చేసి రెగ్యులర్గా సర్వేలెన్స్ చేయాలని చెప్తారు. కానీ ఇది పర్మనెంట్ రికార్డ్ కాదు. ఆఫ్టర్ సమ్ టైం మీ బిహేవియర్ని చూస్తూ, ఏరియాలో మీరు ఎట్లా వర్క్ చేస్తున్నారని చూస్తూ ఈ షీట్ క్లోజ్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ ఫర్ సమ్ ఆఫ్ ది అదర్ రీజన్ క్లోజ్ చేయదు. కానీ నాన్ జోన్లో మాత్రం మేము అడిషనల్ డిస్ట్రిక్ట్ గారు చెప్పినట్టు ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్ అ డిసిషన్. ఎంత పీస్ఫుల్ జోన్ అన్నా 100sలో ఉన్నాయి షీట్స్. మంచిగా. సో మీకు మేము మనవి చేసేది ఏంటంటే, ఆల్రెడీ ఎలక్షన్ టైంలో మనం మీ అందరితో ఒకసారి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత మీ అందరు కూడా బౌండ్ ఓవర్ ఉన్నారు. మీ బౌండ్ ఓవర్ అయినాక కూడా కొంతమంది మళ్ళీ అఫెన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఒక 8 మందో 9 మందో మళ్ళీ ఆల్రెడీ బౌండ్ ఓవర్ పీరియడ్ ఉన్నాక కూడా చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 18 మంది మళ్ళీ చట్టాన్ని చేతిలో తీసుకుంటారు. ఆల్రెడీ బౌండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేరానికి పాల్పడి అలాంటి వాళ్ళు మాత్రం మేము వదిలే ప్రశ్నే లేదు. చట్టపరంగా మీకు మీ పైన చర్యలు అవుతాయి. దాని ద్వారా మీ కుటుంబం దెబ్బతింటారు, మీరు దెబ్బతింటారు, మీ పిల్లలకు దెబ్బతింటారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సమాజంలో. మీరు రవిడెట్లా ప్రతి చూడంటాడు, పక్కన చూడంటాడు, ఈ చూడంటాడు, ఆయన చూడంటాడు. ఒకసారి నువ్వు కొట్టేసుకుంటున్నావు అనుకో, అప్పుడు అడగదు నేను కొట్టేసుకుంటున్నాను అన్నగట్ట, నేను ఇప్పుడు లేను, నేను మంచిగా అయిపోయినా అని మీ అంతలో నా అల్లు ప్రమోట్ చేసుకుంటే అది మీకు వేరే వాళ్ళు కూడా అనుకోవడం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్గా మనకి రాబోయే 2 పండుగలకి ముఖ్యంగా గణేష్ నిమజ్జనంలో భాగంగా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. చేసేటప్పుడు మీరందరూ కూడా మరి రౌడీ యాక్టివిటీ చేయకుండా కమ్యూనల్ ఆత్మని మెయింటైన్ చేస్తూ మాట్లాడేసి ఈ గణేష్ బాగున్నాయి ఇలాంటి పాటలు